బలలో పాల్గొని మునుపు మ్యాక్సిమంగా క్లుప్తంగానే ముగించడానికి ఇష్టపడుతూ వస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 4 నుంచి 7 వరకు మార్చి చదువుకుందాం. 4 నుంచి 7 వరకు. నా యందు నిలిచిండుడి, మీ యందు నేనును నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండనేడలా, ఎవడైనా నా యందు నిలిచి ఉండనేడలా వాడు తీగ వల్ల బయట పారివేయబడి ఎండిపోను. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారివేతురు, అవి కాలిపోను. యేసుప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడు యాక్చువల్గా లేదు, ఏ వ్యక్తినైనా దేవుడు భూమి మీద ఆయన నిర్మించిన రోజు మొదలుకొని ఎట్లా ఉంటుందంటే ఆయన వల్లే ఉండట అనేది ఆయన కోరుకుంటూ వచ్చాడు. అందుకంటాడు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అపోస్తలుడైన యోహాను తన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మనము దేవుని పిల్లలని పిలువబడినట్లు మనము దేవుని పిల్లలమే, ఈ హేతు చేత అది చాలు, ఈ హేతు చేత లోకం మనల్ని ఎరగదు. అంటే ఎప్పుడైతే దేవుని ఏర్పాట్లో ఒక వ్యక్తి వస్తాడో ఆ రోజే దేవుని చేతుల్లో ఉంచబడిన వ్యక్తి అని అర్థం. దేవుని చేతిలో ఉంచబడిన వ్యక్తి అని అర్థం. దాన్ని బట్టే ఆయన అంటాడు మనము దేవుని పిల్లలమని మనకి ఎట్లా తెలుసుంటే లోకం ఎరగదంట. లోకం అంటే లోకము యొక్క సంబంధమైన జీవితాలు అది ఎప్పుడు అర్థమైతే వస్తాయి. సపోజ్ మనం చూస్తాం, నిన్ను కూడా ఉపవాస ప్రార్థనలో, అంటే నిన్ను కాదు మొన్న రాత్రికాల పిల్లో దైవజనుడు మరొక సువార్త వర్తమానం ఇస్తూ ఒక మాట హెచ్చరిక చేస్తూ వచ్చాడు. కీర్తనలు 80 కీర్తన 14 వచనం. 15 కూడా. ఏంటంటే ఇక్కడ జ్ఞానం చేస్తూ వస్తాడు. మళ్ళీ నేను చదువుతాను చూడండి. సైన్యములకు దేవ ఆకాశములో నుండి మరలా చూడము, ఈ ద్రాక్షావళిని దృష్టించము, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మును కాయ. ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకుంటే దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు అది ఆదామైనా లేదా నోవహైనా ఏబేలైనా లేదా ఆనోహైనా, నోవహ తర్వాత అబ్రహాం యొక్క జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలైనా వారిని ఏర్పాటు చేసుకున్నప్పుడు నాడే ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఏమని? మీరు నా సొత్తు, నేను మిమ్మల్ని కొన్నాను అని. అందుకే అంటాడు 1 కొరింథీ 3వ అధ్యాయంలో జ్ఞాపిస్తున్నప్పుడు 18-19లో అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 6వ అధ్యాయం 1 కొరింథీ 6వ అధ్యాయం 18-19 చదవండి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టుకున్నవాడు వారు కనుక. అంటే మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనం చూసాం, మామూలు కాదు. ఆ విల ఏ వ్యక్తికి ఇవ్వలేని విల ఇచ్చాడు. అందుకే పేతురు అంటాడు 1 పేతురు 1వ అధ్యాయం
18-19లో జ్ఞాపం చేస్తూ మొదటి పేతురు వెండి బంగారుల వంటి క్షయవస్తుల చేత విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరగరా? ఎంత అంటే ఆయన రక్తం ఒక్క చుక్కు కూడా మిగిల్చుకుని కార్చాడు. ఒక్క చుక్కు కూడా. కారణం ఏంటంటే ఎబ్రి 9:22లో రాయబడిన ప్రకారం రక్తం చిందింపకుండా పాపానికి క్షమాపణ లేదు. పాపానికి క్షమాపణ లేదు. ఆ క్షమాపణ ఇవ్వడానికి ఆయన పూర్తిగా తాను అప్పచెప్పుకున్నాడు. నీ ఇష్టం ప్రభా, నీ ఇష్టం ప్రభా అని దేవునికి అప్పచెప్పుకొని సరెండర్ అయిపోయి పాపుల చేత కప్పబడి ఆ యొక్క ఘోరమైన సెలవును అవమానాన్ని భరించి మనల్ని కొన్నాడు. లేకపోతే కూర్చోలేము, ఈ స్థలంలో కూర్చోలేము, ఆ రీతిగా ఉండలేము. కానీ ఈ రోజులు ఎట్లయిపోయిందంటే వాడక పద్ధతి అయిపోయింది. వాడక పద్ధతి. అందుకే ఎట్లా వాడకంటే ఆదివారం క్రైస్తవులు కొద్దిమంది అంటే మిగతా రోజు రారండి కాదు, కానీ సాధ్యమంత వరకు అనుకూలతలు బట్టి రాక తప్పదు. ఉద్యోగ బాధ్యతలు లేదా పనిపాటలు బట్టి, పనిపాటలు అంటే ఏదైనా పనిపాటలు ఉంటే అది తప్పదు, బ్రతుకు తీరు నిమిత్తం. కానీ సమయం ఉండి కాలక్షేపం చేసే వారి జీవితాలు చూస్తే మొన్న ఒక వ్యక్తిని అడిగాం, ఏం బ్రదర్ మీరు ఇంత సమాధానంతో ఉండటం మంచి పద్ధతి కాదు కదా, మరి కనీసం మీరు సమాధానపడి పరిచయలో పాలు పొందకూడదా అన్న. పరిచయలో పాలు పొందకూడదా అంటే సమాధానపడి ఊరికి కలుసుకోకూడదు అంటే ఏ విషయంలోనన్నా అన్నాడు ఆ వ్యక్తి. బ్రదర్స్ మీరు కొన్ని డివైడ్గా ఉన్నాయి కదా, అంటే సమాధానంతో ఉన్నాయి కదా, వాటి సమాధానపడి ఆయన కూడా తలంత కలిగినోడే, పరిచయం కలిగినోడే, ఆయన వాడుకోకూడదు అంటే ఆయన అంటాడు టక్కున సెకండ్ల మీద వాడికి ఇంకా ఆత్మస్థితి ఎరగని వ్యక్తి అంటాడు, ఏం చెప్తావు అన్నా 12 గంటలకు కూడా వస్తావు, ఆ 12 గంటలకు వస్తారు కదా నా వ్యక్తులు అన్నారు. దేవునింటికి ఆదివారం 12 గంటలకు ఒక వ్యక్తి వస్తాను, మేము ఎట్లా వాడుకోవాలని అన్నాడు. అంటే ఈ వ్యక్తికి ఆ వ్యక్తి రక్షణ మార్గం బోధించాడు. ఈ వ్యక్తి కంటే చెప్తున్న ఆ వ్యక్తి రక్షణ మార్గం బోధించాడు. రక్షణ మార్గం బోధించిన ఆ వ్యక్తి ఈ వ్యక్తిని అడుగుతున్నాడు, 12 గంటలకు దేవుని ఇంటికి వస్తాడు కదన్నా, ఆయన ఎట్లా వాడుకోవాలని అంటాడు. నా దగ్గర ఆన్సర్ లేదు. అంటే అర్థం ఏంటంటే దేవుని ఇంట్లో ఎట్లా ఎదుగుతున్నాం, టయానికి ఎట్లా వస్తున్నాం, ఎలా వస్తున్నాం. సమయం పాటించాలి. దేవునికి అనుకూలమైన సమయంలో మొట్టమొదటిగా బెండ్ కావాలి. పరిచయం చేసే వారికి టైం టు టైం ఎందుకు ఫాలో అయితే వస్తారు వాళ్ళంటే, అయ్యా మేము అనౌన్స్మెంట్ చేశాము, ప్రకటన చేశాము కాబట్టి తప్పకుండా అక్కడ రావాలి. ఎన్ని బాధలున్నా, ఎన్ని పరిస్థితులున్నా దాని తగ్గట్టు మనం కూడా రావాలి. అంటే ఒక వ్యక్తి ఎదుగే విషయాల్లో ఆ అనుభవం చూస్తాం. ఎందుకు ఇక్కడ కీర్తనలు మనం 80 కీర్తనలు చూస్తే నేడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజల జనాంగం ఎట్లుందంటే జ్ఞాపం చేస్తూ ఉదయం అక్కడ చూసా 80 కీర్తనలు రాస్తాడు. మరి ఏ నుంచి సైన్యములకు దేవా, చెరలో నుండి నువ్వు మమ్మల్ని రప్పించము, మేము రక్షణ అందున్నట్లు ముఖ కాంతి ప్రకాశింపజేయము. నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షవలను తెచ్చితివి, అన్యజనులు వెళ్ళకుంటే దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాన్ని వేరు లోతుగా పారే అది దేశమంతటా వ్యాపించను అన్నాడు. సంఘాలు ఎందుకు పెడతారు? ఈ రోజుల్లో చాలా సంఘాలు వాక్యపరిచయం తగ్గినాయి. చాలా సంఘాలు నిజం చెప్తున్నా, దేవుని కృపను బట్టి ఓపెన్గా చెప్తున్నా, అంటే మనం మాట్లాడుతున్నాము. చాలా సంఘాలు గమనించి చూస్తే సేవకులు ఉన్న స్థలాలే వాళ్ళ పేర్లు చెప్పను, కానీ ఆదివారం తర్వాత ఒక ప్రార్థన మీటింగ్ తర్వాత మిగతా కార్యములు పెట్టేవాళ్ళు. ఆదివారం తర్వాత ఒక ప్రార్థన మీటింగే, అంటే మంగళవారం ప్రార్థన, లేదంటే వీళ్ళు అడుగుతారేమో అని చెప్పి ఉపవాస ప్రార్థనలు శనివారం పెడతారు. సేవకుడు ఉంటే సేవకులు లేడనుకో అంతే. అంటే మందిరం అంతే. ఏం బ్రదర్ అంటే ఏం చేస్తామన్నా, తప్పదు కదా, ఆదివారం అన్నా వాళ్ళు నడిపించాలి కదా అంటే. కానీ ఇక్కడ ఎట్లా వచ్చిందంటే ఎన్ని పరిస్థితులు ఉన్నా,
ఎన్ని పరిస్థితులున్నా ప్రభు యొక్క సన్నిధిని అందరూ అనుభవించాలి, అందరూ అనుభవించాలనే ఆలోచనతోనే దేవుని కృపా మహిదస్సును బట్టి దేవుని యొక్క పరిచయను ఫాలో అవడానికి అన్ని పరిచయలు చేయడానికి ఇష్టపడుతూ వచ్చాం. కానీ బోత్ సైడ్ అంటే అన్ని పక్కల సపోర్ట్ లేకపోవడం బట్టి కొన్ని పరిచయలు బ్రేక్ ఆఫ్ అవుతూ వచ్చాయి. అంటే నేను చెప్తున్నా అంటే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని సంఘాలు కూడా పెట్టుకుంటూ వస్తాడు. అందుకే అపోస్తులు 2:42 ప్రకారము అక్కడ అంటాడు. అపోస్తులు 2:42 చదవండి. అపోస్తులు 2:42 అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరిచిటెందును, ప్రార్థన చేయటెందును. అనుభవాన్ని, ఏ సంఘాల్లో లేని అనుభవాన్ని దేవుని దాసులుగా బేతేల్లో అంటే కసాపుర్లు పెట్టడానికి ప్రభు కృప చూపుతూ వచ్చాడు. 90% దేవుని కృపను బట్టి పెడుతొస్తున్నాం. కానీ ఇక్కడ పెళ్ళగించే పరిస్థితి ఎందుకు వస్తాయి? అందుకంటాడు కీర్తన 80:15 అంటాడు, నీ కుడిచే నాటిన మొక్కను ఖాయము, నీవు నీ కొరకు ఏర్పరచుకున్న మొక్కను ఖాయము అన్నాడు. ఏంటంటే జ్ఞాపం చేస్తూ అనుభవ జీవితంలో దాన్ని పెళ్ళగించడానికి ఎందుకు పరిస్థితి వస్తాయి అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళకి ఇశ్రాయేలు దేశం ఇచ్చాడు, ఇది మీది అన్నాడు. అబ్రాహాముతో వాగ్దానం, మోసేతో ఆ తీర్మానం చేయడానికి అవిధేయులైన ప్రజల కొరకు తన్ను తాను నలిగిపోయి ఒకానొక సందర్భంలో సంఖ్యాకాండం 20 అధ్యాయంలో ఆ ప్రజలు దూషించడం బట్టి పాలు తేనెల ప్రపంచ దేశానికి ఆయన వెళ్ళలేక కేవలం కల్లార చూసి ఆయన పరమునకు చేర్చుకొని పోబడ్డట మనం చూస్తూ వస్తాం. కానీ మళ్ళీ యెహోషువ ద్వారా ఆ యొక్క స్వాస్థ్యాన్ని వారికి పాలిబగసలుగా చేసి ఇది మీదని గోత్రాలుగా వారికి ఇచ్చిన స్వాస్థ్యంలో వారు అనుభవించలేకుండా వారి దేశం వెళ్ళగొట్టుకుంటూ ఎట్లాంటిదంటే బానిస బ్రతుకు ఏ స్థితికి వెళ్ళిపోయారంటే అసలు చరిత్రలో వారికి జరిగిన, అందుకంటాడు మహానుభావుడు దానియేలు గారు ప్రార్థన చేస్తూ దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ అంటాడు. దేవుని దాసుడైన ప్రవక్తైన దానియేలు అంటాడు, దానియేలు జ్ఞాపం చేస్తూ 9వ అధ్యాయంలో జ్ఞాపం చేస్తూ అంటాడు. మరి 3 నుంచి మనం చదువుకుంటే చాలా ఉన్నాయి, కానీ 9వ అధ్యాయంలో జ్ఞాపం చేస్తూ ఒక మాట ఉంది, మా దేశంలో జరిగిన యుద్ధాలు ఏ దేశంలో జరగలేదన్న మాట చూస్తూ వస్తాం. 12 వచనమా, యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలో జరగలేదు. ఆయన మా మీదికిని మా కీలకలుగా ఉండే మా న్యాయాధిపతులకి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చను అంట. ఎలా అంట? ఆ ప్రజల్ని దేవుడు స్వాస్థ్యంగా పెడితే వాళ్ళకి ఎన్ని యుద్ధాలు వస్తాయో అన్ని యుద్ధాలు మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఎన్నోసార్లు వాళ్ళని వెలివేశాడంట. 6వ అధ్యాయంలో చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 9 చదువు. ఏంటంటే ఇక్కడ అంటాడు తర్వాత 6వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, 6వ అధ్యాయంలో అంటాడు 5:6 మరి వారును వారి ఒంటరి లెక్కలేకుండా దేశం పాడు చెట్టుకు వారు దానిలోనికి వచ్చి ఇశ్రాయేలు మిద్యానీయుల మీదకి మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. ఎట్లాంటిదంటే ఒక్కొక్క సందర్భం హీనస్థితి తోలివేసి అంటే వెలివేసినట్లు పెట్టినా వాళ్ళ జీవితాల్లో అప్పప్పుడు రోగాలు దుఃఖాలు వస్తే మార్పు కదా. ఇదే రోజుల్లో వచ్చే పరిస్థితి ఎట్లా వస్తారంటే రోగాలు దుఃఖాలు పరిస్థితులు వస్తే మార్పు, తర్వాత యథాస్థితి అంటే వాళ్ళ స్థితి మార్పు లేని జీవితం. అందుకే అంటాడు సంఖ్యాకాండం 14:11 నుంచి దేవుని దాసుడు మోసేతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చదవండి 14:11 నుంచి. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేదురు, ఏంటంట దేవుణ్ణి అలక్ష్యం చేయట. మోసేని అలక్ష్యం చేస్తే పర్వాలే, యెహోషువని అలక్ష్యం చేస్తే పర్వాలే, అది కూడా చేయకూడదు.
వాక్యానికి తావిచ్చి లోబడాలి. కానీ ఏంటంటే 14:11 ప్రకారము దేవుణ్ణి అలక్ష్యం చేశారంట. అంటే నువ్వు మాకు అవసరం లేదు, లెక్క లేదు అన్నంత. ఈ రోజులంతే క్రైస్తవ సమాజాలు, క్రైస్తవ కుటుంబాలు ఆ దౌర్భాగ్య స్థితి లేదా హీనమైన స్థితికి వచ్చాయంటే దేవుడు మాట్లాడే స్థితి వెళ్ళిపోతూ వచ్చాయి. దేవుడు మాట్లాడే స్థితి వెళ్ళిపోతూ వచ్చాయి. మనం చూస్తాం ఎందుకు వచ్చేదంటే మనం చూస్తాం, మనకి తెలుసు ఎలాగంట. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో 28వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు నన్ను తొందర పెడితివి అని సౌలును అడగగా, సౌలు అంటాడు, నేను బహు శ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారైనా స్వప్నము ద్వారైనా నాకేమీ సెలవికి ఉన్నాడు అన్నాడు. అర్థమవుతుందా? దేవుడు తన దాసుడైన సౌలుతో ఇప్పుడు అంటాడు, ఏంటంటే జ్ఞాపం చేస్తుంటాడు. ఆయన ఎరిగాడంటే ఎప్పుడంటాడు? సమూయేలుతో అంటున్నాడు, సమూయేలుతో ప్రవక్త సమూయేలుతో జ్ఞాపం చేస్తుంటాడు, నన్ను ఎందుకు పిలిచావా అంటే అంటాడు, నేను బహుశ్రమలో ఉన్నా, నేను పిలిస్తే నా మీదకి యుద్ధం రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా స్వప్నాల ద్వారా నాకేమీ సెలవేకి ఉన్నాడు. ఈరోజు దేవుని దాసులకు వాక్యం తక్కువే, అసలు ప్రార్థన కూడా తక్కువైంది. మరీ దౌర్భాగ్యం. మొన్న ఒక వ్యక్తిని అడుగుతూ వచ్చాం, అన్న ప్రార్థనలు ఈ మధ్య తగ్గింది, ఎందుకు రావడం లేదంటే, ప్రార్థనకి ఎందుకు రావడం లేదంటే ఆయన అంటాడు విశ్వాసే పరిచారకుడే అలిసిపోయాడంట. ఎక్కడ వాక్యములో లేదన్నమాట, వాక్యములో ఆ మాట లేదు. అంటే నాకు ఆ మాట పక్కన సహోదరులతో అన్నప్పుడు ఆ మాటకి నీ ఇష్టము, నీ మనసాక్షి నీకు అప్పచెప్తున్నావు, కానీ ఆ మాట అనకూడదు అన్నా. ప్రార్థనలు అలసిపోయాడు. ఇంకొక సహోదరు చెప్పావు, నా ఇట్లా అన్నాడు సహోదరు అంటే, అన్న నా 40 ఏళ్ళ విశ్వాస జీవితంలో అసలు వినకూడని మాట అన్నాడు ఆయనైతే. అంటే ప్రార్థనకి రావడం కూడా అలసిపోయాడంట ఆయన. అర్థమవుతుందా? ఈ రోజుల్లో ఎందుకు ప్రార్థన చాలా వరకు చేయలేకపోతున్నారు తెలుసా? ప్రార్థన చేయలేకపోతున్నారు తెలుసా? వారి జీవితాల్లో ఆత్మను ఆర్పుకుంటారు కాబట్టి ఒప్పుదల జీవితాలు ఉండవు. తప్పును ఒప్పుకోం. ఇది ఆదాము యొక్క స్వభావం. ఆ స్వభావం ఇప్పటికీ మనకు వస్తాయి. యథార్థత ఉండదు. తప్పు చేసినప్పుడు సపోజ్ ఆకాను ఉన్నాడు, ఒప్పుకోలే. తర్వాత అననీయ ఉన్నాడు, సఫీర ఉన్నారు, ఒప్పుకోలే. పేతురు పిలిచి అడుగుతూ వచ్చాడు, ఏంటి నీ స్థితి? నీవు ఇంతే మెత్తివా, దాచుకున్నావా ఏమన్నా? లేదు, ఇంతే. అందుకంటాడు, మీరు ఎందుకు పరిశుద్ధాత్మను దుఃఖపరిచితులు అన్నాడు. పరిశుద్ధాత్మను మోసపరిచినట్టు ఈ రోజుల్లో మనం దేవుని సన్నిధిలో నిలవలేని స్థితికి ఎందుకు వస్తున్నామో తెలుసా? ప్రార్థన తగ్గట్టు ప్రతిఫలం మా జీవితంలో అప్పుడు తృప్తి ఉండదు. సౌలు దగ్గర ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? మనం ఇప్పుడు 28:15 చూసిన ప్రకారము కలలో లేదు, దర్శనంలో లేదు, ప్రవక్తల ద్వారా లేదు, ఊరిమి ద్వారా లేదు, ఏ సందర్భంలో దేవుడు అతను మాట్లాడలేకపోయాడు. గోజాడుకుంటాడు అంటే అర్థం తెలుసా? మన దేవుని పిల్లలమే. మొదటి యోహాను 3:2 ప్రకారం. ఎందుకంటే మనం ఆయన సొత్తు, మామూలు కాదు. అందుకంటాడు యోహాను సువార్త 1:13 యోహాను సువార్త 1:13 వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనను శరీరేచ్ఛ వలనను అంటే ఏంటంటే వారు దేవుని వల్ల పుట్టాలి. కొంతమంది ఎట్లా పుట్టుకుంటూ వస్తారు? అప్పప్పుడు పుట్టుకుంటూ వస్తారు. అంటే మనమే చేస్తాం. కొంతమంది ప్రార్థనలు కూడా ఎట్లుంటాయి తెలుస్తా? ఈ మధ్య చూస్తూ వచ్చాం. మన ప్రార్థనలు కొన్ని ఎట్లుంటాయి? ప్రభా పలానో నువ్వే రక్షించుకో. ఇది ఎక్కడ ప్రార్థన? నాకైతే అర్థం కాదు. కొంతమంది చేస్తా, సపోజ్ అనుకో, నా ఇంట్లో అనుకో, మన ఇంట్లో అనుకో, ప్రభా నా కుటుంబం రక్షించుకో అంటే అర్థమైపోయినా. వారి తప్పొప్పులు ఒప్పుకోవా? సపోజ్ తప్పేను కుమారుడు తెలుసు కదా, ఆయన అనుకుని
ఆయన అనుకొని సపోజ్ మనకు తెలుసు వాక్యము లూకాసు వార్త 15వ అధ్యాయం మనం చూసే ప్రకారం 15 నుంచి చూస్తే ఒప్పుకున్నాడు. అదే అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 21 నుంచి చూస్తే ఆ గారడివాడు సీమోను తన జీవితంలో ఆయన అంటాడు, అదేదో నీవు ప్రార్థన చేసుకుంటాడు. చదవండి అపోస్తల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 21 నుంచి. నీ హృదయం దేవుని సరైనది కాదు కనుక ఈ కార్యం మీద నీకు పాలు పంపలు లేవు. ఈ నీ చెడుతనం మానుకొని ప్రభువును వేడుకొనుము. ఇన్ని చెప్పాడు. ఎన్ని లోపాలు ఉన్నాయంటే ఆయన అంటాడు, ఏంటంటే జ్ఞాపం చేస్తుంటాడు, నీ హృదయం దేవుని సరైనది కాదు, నీకు దీంట్లో పాలు పంపులు లేవు. తర్వాత ఈ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభుని వేడుకో. ఇన్ని ఓపెన్గా పేతురు చెప్తొస్తే తర్వాత 23 అంటాడు, ఘోరమైన దుష్టత్వము దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుతుంది అంటే ఆయన అంటాడు సింపుల్గా ఒకే కొటేషన్లు కొట్టేశాడు. ఏంటంటే సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరు నా కొరకు ప్రభుని వేడుకోవాలా. ఇప్పుడు పేతురు వేడుకుంటే ఆ గాడి వాడు మారు మనసు వస్తుందా? పేతురు వేడుకుంటే గారడి వానికి మారు మనసు వస్తుందా కదా? మనం అడుగుదాం, కరెక్ట్ చెప్దాం. పేతురు ప్రార్థన చేశాడు అనుకో, ప్రభా ఈ గాడివాడు నాకు ఈ మాట చెప్పాడు సీమోను, వేడుకోమన్నా వేడుకుంటున్నానంటే అంటాడు, నీవు అతనికి రక్షణ ఇచ్చేది నేను కదయ్యా, పాపక్షేమం ఇచ్చేది నేను కదా, వాడు ఒప్పుకోమన్నయ్యా అంటాడు దేవుడు. వాడు ఒప్పుకోమని ఆదాముకున్న స్వభావ లక్షణాల్లో ఏంటంట, దేవుడు ఇప్పుడు ఆదాముని పిలిచాడు అనుకో, పిలిచి అడిగాడు, ఏమయ్యా ఆదామా నీవు ఎక్కడున్నావంటే, ప్రభువా నేను తప్పు చేశాను, నేను దిగంబరిని అని అంటే, నీ ఆజ్ఞ మీరిపోయినానంటే కృప ఉండేదేమో. కానీ అంటాడు, నేను దిగంబరి కనుక భయపడి దాక్కున్నా, నీకు దిగంబరి చెప్పినోడు ఎవడయ్యా అని మళ్ళీ దేవుడు అడిగితే ఆయన అంటాడు, అయ్యా నువ్వు నాతో ఉండటకు నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ అంటే నేరాలు మోపుట ఆరంభమైంది కానీ ఒప్పుదలు లేవు. ఈ రోజుల్లో మన జీవితాలు కూడా అదే. కాబట్టి మన ప్రార్థన జీవితాలు కావచ్చు, ఓపెన్గా మాట్లాడాలంటే ఏంటంటే మన ప్రార్థన జీవితాలు కావచ్చు, ఎట్లా చేస్తామంటే కుటుంబ ప్రార్థనలు కానీ ఇంకో ప్రార్థనలు కానీ లేదంటే ఏదైనా కానీ ఈ రోజుల్లో చెప్పేదంటే ప్రభా మా ఇంట్లో పలానోడు వాని పేరు చెప్పి నువ్వు రక్షించుకో. ఇది ఎక్కడ ప్రార్థనలో అంటే వాడు పాప జీవిత స్థితిని కనీసం ఇక్కడ ఒప్పుకోవద్దులే సమాజంలో, 4 మంది ఒప్పుకుంటే ఏదో సిగ్గుపోతుందేమో, కానీ నీ కుటుంబ పరంగా ఒప్పుకుంటున్నావా అని విచారం చేస్తే అది కూడా ఉండదంట. మరి రక్షింపడతాడా? వాని పాపక్షేమం వస్తుందా? ఇది మొదటిది. రెండవది, వాటికి సహకారం అందించకూడదు. అంటే వాడు చేసే ప్రతి పనులు ఫాలో కాకూడదు, అంటే వెంబడించకూడదు. ఇది కరెక్టు అని చెప్పి వాడిని కవరేజ్ చేయకూడదు. ఈ రోజుల్లో చేసే దౌర్భాగ్య స్థితి అదే ఏలి చేసిందంతే. అందుకంటాడు మొదటి సమయంలో 3వ అధ్యాయం 12-13 వచనాల్లో ఆ మాట చూస్తాం. తమ కుమారులు తాను ఎరిగి అది ఏంటంటే వారిని అడ్డగించలేదు, తప్పు అని చెప్పలేదంట. అంటే ఏం చేశాడు? కవరేజ్ చేశారు. ఈరోజు సంఘాలు చెడిపోవడానికి కూడా మూలకు మెట్టు. మనకంత వద్దు లేదండి డిడ్డీప్గా. అంటే ఏంటంటే ఆ జీవితాలు ఎట్లా వచ్చాయంటే కుటుంబాల్లో కూడా వాడు చేసే ఏ పనైనా ఉప్పు ఎట్లా అంటే కూర్చోర్థం అది తమ కుమారులు తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు. ఈ రోజులో ఏం చేస్తాం అంటే వాడు చేసే ప్రతి నీచమైన కార్యాలకి, ప్రతి అవిధేయన కార్యాలకి మనం సహకరిస్తే ఎనీమోర్ ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తికి ఆత్మకి నీ ఉత్తరవాదం ఇస్తావు. ఆ వ్యక్తి యొక్క సహకారం ఇది చేశాడు. అననీయ చనిపోవడానికి మూల కారణము, సఫీరా చనిపోవడానికి మూల కారణం జాయింట్ అకౌంట్ అంటాం. అంటే వాళ్ళు ఏకీభవించారంట.
దాన్ని బట్టే పేతురు కూడా అంటాడు, అయ్యా పరిశుద్ధాత్మని ఎందుకు మీరు దుఃఖపరిచారు, మోసపరిచారంటే ఈరోజు సంఘం కావచ్చు, కుటుంబాలు కావచ్చు, ఈ స్థితిలో ఉంటే ఏ కుటుంబం ఆత్మీయ జీవితంలో ఫలాభివృద్ధి రాదు. కాబట్టి వర్ధిల్లం. మరి నువ్వు ఎట్లుంటున్నావు? చివరి దినాల్లో ఉంటున్నావు. అందుకంటే రోమిలికి రాస్తూ 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రోమిలికి రాస్తూ 11వ అధ్యాయంలో సవాలకరమైన మాటలు జ్ఞాపకం చేస్తూ వస్తాడు. రోమాపత్రిక 11వ అధ్యాయం 15 చదువుతాను. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఓలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్య అంటు కట్టబడి ఓలివ చెట్టు యొక్క సారవంతమైన వేర్లు వాటితో కలిపి పాలు పొందినట్లా ఆ కొమ్మలపై నీవు అసహించేదివా? వేరు నిన్ను భరించదుగా నీవు వేరును భరించట్లేదు. అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తం కొమ్ములు విరిచివేయబడి నువ్వు చెప్పుదువు. మంచిది అంటూ ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వస్తాడు. వారు అవిశ్వాసం బట్టి విరిచివేయబడ్రి, నీవైతే విశ్వాసం బట్టి నిలిచిందు గనుక గర్వింపక భయపడము. దేవుడు స్వాభావికమైన కొమ్ములను విడిచిపెట్టినలా నిన్నును విడిచిపెట్టడం అన్నాడు. 21లో అంటాడు, దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టనేలా ఏంటంట. 21లో అంటాడు, దేవుడు స్వాభావికమైన కొమ్మలు విడిచిపెట్టనేలా నిన్నును విడిచిపెట్టాడు. అంటే ఇశ్రాయేలు ప్రజల స్థితి ఆనాడు యూదులైన వారితో ఉంటూ అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఇచ్చే హెచ్చరిక ఏమంటాడు తెలుసా? ఈరోజు విశ్వాసిగా నీవు ఉన్నావమ్మా, సంఘంలో నువ్వు కట్టబడుతున్నావమ్మా, దేవుని ఇంట్లో పాలిభాగస్లు అవుతున్నావయ్యా కదా. ఎవరు బట్టి కార్యాలు చేస్తారయ్యా? ఎవరిని బట్టి కార్యాలు చేస్తారు? సపోజ్ నన్ను అనుకో, ఏం చేస్తామన్నా సంసాన్ని బట్టి చేయక తప్పదు కదా. వాడు ఎలాంటి వాడైనా సరే ఏం చేస్తాం? తప్పదు కదా. అంటే యథార్థం జ్ఞాపకం చేస్తాడంటే ఒక వ్యక్తిని బట్టి కార్లు జరిపించబడుతూ రావచ్చు, కానీ ఒక వ్యక్తిని బట్టి కార్యం జరిపించవచ్చు, కానీ ఆత్మీయ స్థితికి ఆ వ్యక్తి కుటుంబానికి వాడు ప్రాముఖ్యమైనడు. కాబట్టి అందుకే మనం ఊరికి ఈజీగా మనకుంటే అపోస్తలుల 16:30 అంటాం, అయ్యలారా రక్షణ పొందు నేనేమి చేయలేని అపోస్తలుడైన పౌలుతో అడిగినప్పుడు ఆయన అంటాడు, యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును అన్న ఒక్క మాట ఆ రాత్రే ఆ ఇంటికి వెళ్ళారంట వాక్యాన్ని చెప్పడానికి. రెండవది, ఆ ఇంట్లో వారు ఒప్పించారంట. ఏ స్థితి ఉండాలి వారిని? ఏ స్థితిలో వాళ్ళు ఒప్పించాలి అంటే అంత ఫిట్నెస్గా ఆ వ్యక్తి ఆ కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి. నేనైనా సాధువులు చెప్పేందుకు చెప్పాలమ్మా, నేనైనా మరి చెప్పేందుకు చెప్పాలి. వాడు బాగుపడకపోని హెచ్చుకెళ్ళి కింద 3:17-18 కూడా అంటాడు, వాడు వినకపోని చెప్పయ్యా నీ జీవితం అంతే. 33వ అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేస్తూ వస్తాడు హెచ్చుకెళ్ళలో. మరి అంటే నువ్వు చెప్పక తప్పదు. 6, 7, 8 వచనాలు కూడా అది అంటాడు, నువ్వు చెప్పాలి, చెప్పక తప్పదు అని కాదు, వాళ్ళ యొక్క వాక్యం అది చెప్పక తప్పదు అంటాడు. మరి చెప్తున్నావా? నీవే వాడికి సహకరిస్తే డ్రామా ఆడద్దు. దేవుని ఇంట్లో కానీ దేవుని కుటుంబాలుగా పిలువబడుతున్న నీవు నటిస్తే దేవుడు ఒక రోజు తీర్పు తీర్చక తప్పదు. అందుకంటాడు ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు రోమా విశ్వాసాలకు వ్యతిరేకిస్తూ వచ్చాడు. అడవి ఏంటంటే 17లో జ్ఞాపకం చేస్తూ అంటాడు, అడవి కొమ్మవైన నీవు ఏంటంటే జ్ఞాపకం చేస్తూ 17లో అంటాడు ఏంటంట, అడవి ఓలివ కొమ్మవైన నీవు వాటి మధ్య అంటు కట్టబడి ఓలివ చెట్టు యొక్క సారవంతమైన వేర్లో వాటితో కలిపి పాలు పొందుతున్నావు అంటే కదా. ఈరోజు ఆల్ మొత్తం అడుగుతూ వస్తారు, ఏమయ్యా హిందూ దేశంలో ఉన్నావు, హిందూ యొక్క వ్యక్తులు ఎంతోమంది వేల మంది ఉన్నారు. వారిని వదిలిపెట్టి నీ వారికి వెంబడించుట్లో నీ ఉద్దేశం ఏమి? నెంబర్ 1 పాయింట్ అంటే మనం పూజించే ఆ దేవుళ్ళు విడిచిపెట్టడానికి మూల కారణం ఏమి? రెండవది, ఈరోజు వాళ్ళని అంటే ఆ వన్ను వదిలిపెట్టి యేసుప్రభుని అత్తుకోవడానికి కారణం ఏమని అని అన్నప్పుడు మనం చెప్పే విశ్వాసం ఏమి? అయ్యా పాపక్షోభం కొరకు ప్రభు మా కొరకు రక్తం గార్చాడు, విశ్వాసం ఇచ్చి ఉన్నామని చెప్తూ రావచ్చు. మరి మంచిది, అది కూడా ఎట్లా చెప్పేసి 1:6 ప్రకారము ఆయనకు సంకల్పంలో ఉన్నావు కాబట్టి, ఆయనకు సంకల్పంలో జగత్ పునాది వేడుకొని ఆయన సంకల్పంలో ఆయనకు ఉద్దేశంలో ఉన్నావు కాబట్టి నేను ఎరిగాడు. మన వల్ల కలిగిన కార్యం కాదు చెప్పేసి 2:8 ప్రకారం ఇది దేవుని వరమే అంటాడంటే మనం యొక్క కార్యానికి వచ్చామంటే దేవుని యొక్క వరములో నువ్వు కూర్చున్నావంటే అర్థమే తెలుసా? నేను
మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో ఆ యొక్క పక్షివేగల వారిని తీసుకొచ్చి 4 మంచంతో దించారు. 4 మంచంతో చేస్తే రాయబడింది 5వ వచనంలో అంటాడు, వారి విశ్వాసమును చూసి. అంటే కొద్దిమంది అంటే పట్టుకొని వస్తారు దేవునింటికి, వాడు మారుమనస్సుతో వస్తారు. వారు మారుమనస్సుతో వస్తారంటే దేవుని ఇంట్లో నీవు అట్లా అంటూ కట్టబడుతున్నావు. మాటి మాటికి దేవుని యొక్క వాక్యం మీకు పంచటం బట్టి, విసుగు చెందక దేవుని యొక్క వాక్యం పంచటం బట్టి. అందుకే దేవుడి యొక్క వాక్యం రాయబడింది ఏంటంటే జ్ఞానం చేస్తుంటాడు. ఏంటంటే 17 నుంచి మనం చూసినప్పుడు రోమా 11:10 నుంచి జ్ఞానం చేస్తుంటాడు. ఏంటంటే మరి 20లో అంటాడు, మంచిది వారు అవిశ్వాసం బట్టి విరిచివేయబడ్డారు. ఆనాటి యూదులు ఆ యొక్క రోమీలైన వారి మధ్య బానిస ఎందుకు బ్రతుకుతూ వచ్చారు, వారి పరిపాలన కింద ఎందుకుంటూ వచ్చారు అడుగుతూ వస్తాం. యేసు ప్రభు అన్నాడు, యోహాను సువార్త 18వ అధ్యాయంలో అంటాడు, పొంతు పిలాతు అడుగుతూ వచ్చాడు, ఏమయ్యా నీవు యూదులకు రాజువా అంటే ఆయన అన్నాడు. చదువు చూస్తామండి. ఎన్న వచనమ్మా? 37 చదువు. నీవన్నట్టు నేను రాజునే అన్నాడు. ఇప్పుడంటే నీవన్నట్టు నేను రాజునే. ఆయనకు పై విలాసంగా రాశారు. ఆయనకి ఏంటంటే యూదుల రాజు అని రాశారు. మరి ఆ రాజుని ఎందుకు వాళ్ళు తృణీకరించారు? ఆ రాజును వాళ్ళు ఎందుకు తృణీకరించారు? రోమ సైన్యాన్ని ఎందుకు కోరుకున్నారు? రోమ ప్రభుత్వాలు ఎందుకు కోరుకున్నారు? అంటే వారి బానిస బ్రతుకులో వారి అనుభవజీవితాల్లో వారికి వెలుగు లేదు. అందుకే అపొస్తలులు 2-3 అధ్యాయాలు మనం చూస్తే కనబడుకుంటూ వస్తాం. మీరు అవిశ్వాసం వల్ల యేసు ప్రభువు సిలువ వేశారు, అయ్యా మీరు తెలియక తప్పు చేశారంటూ వస్తాడు. ఆ సందర్భం వేరు. అంటే వారు యేసు ప్రభువును తృణీకరించి ఆనాటి ఆనాటి ప్రజలు ప్రభువును తృణీకరించి రోమా ప్రభుత్వ సైన్యాన్ని, పొంతి పిలాతు యొక్క పరిపాలనని, హేరోదు యొక్క పరిపాలన వారు కోరుకుంటూ వచ్చారు. వాళ్ళు అవిధేయులు. ఇప్పుడు నీవు రక్షణ మానవస్ పొందావు, బాప్తిస్మ సాక్ష్యం తీసుకున్నావు. అందుకే అపోస్తలుడు పౌలు రోమా సంఘానికి ఎదురు చేస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి, జ్ఞాపం చేస్తూ 18 నుంచి అంటాడు, 11-18, నీవు అసహించితివా వేరును భరించట్లేదు, అందుకు నేను అంటకట్టబడి నిమిత్తం కొమ్మలు విరిచిపోయబడి నువ్వు చెప్పదువు. మంచిది వారు అవిశ్వాసం బట్టి విరిచిపోయారు, నీవైతే విశ్వాసం బట్టి నిలుచున్నావు, గర్వింపగా భయపడు. నీకు మళ్ళీ అర్థం కావడం చెప్తా. అందరిట్లైనా గొప్ప ధన్యత లోకస్తులైన అంటే అనుభవజీవితాల గత కాలంలో మనము ఎట్లుందా, మనం గత కాలంలో తెలియని దేవుణ్ణి వెంబడించి తెలియని జీవితాలు జీవించిన జీవితం అప్పటికి చాలు. కానీ ఇప్పుడు మనమైతే ప్రభులో అంటుకట్టబడి ఉన్నాం. కాబట్టి అంటుకట్టబడిన మనము ఇప్పుడు ఎట్లా అన్నట్ట స్వాస్థ్యమైన ప్రభులోనికి వచ్చాం. అందుకే అపోస్తలుడైన యోహాను 1వ అధ్యాయం 11, 12, 13లో ఇప్పుడు చూసిన ప్రకారము ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచాము, శరీరానుసారం కాక ఆత్మానుసారం కట్టబడ్డానికి ప్రభువును ఏర్పరచుకొని ఆ యొక్క యూదుల మధ్య దేవుని పిల్లల మధ్య ప్రభువు యొక్క పిల్లలుగా క్రైస్తవులుగా ఆయన జత చేసి అంటుకట్టుతూ వచ్చాడు. ఇది ఎవరికి అర్థమవుతుందో అండతో వాక్యం అర్థమయ్యేవానికి అర్థమవుతుంది. ఇప్పుడు మనం అందుకంటాం ప్రభుని యేసుక్రీస్తు ప్రభునామని ప్రార్థన చేస్తున్నాము, ప్రభుని యేసు ప్రభునామని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఆయన యొక్క జనాంగంలో చేర్చబడుతూ వచ్చాం. అంటే అర్థం ఏంటంట, ఇప్పుడు మనము మన పేరులు, మన జీవితము, మన చరిత్ర అక్కడ రాయబడుకుంటూ వస్తాయి. లేదంటే ఇప్పుడు మనం అనుకుంటూ వస్తాం. అందుకే పేర్లు ఎందుకు మార్చుకుంటూ వస్తారు? పేర్లు మారిస్తే తప్పని కాదు, మార్చిపోయారు తప్పని కాదు, కానీ మారిస్తే మరీ మంచిది. ఎందుకు అంటే నేను గతానికి ఆ పేరుకు, కానీ ఇప్పుడు ప్రభువు నమ్ముకున్న ఒకటి నేను ఇప్పుడు వారికి కాను. 2 కొరింథీ 5:10 ప్రకారం నేను క్రీస్తులో ఉన్నానని చెప్పి మన పేర్లు కూడా మార్చుకుంటూ వస్తాం. బాప్తిస్మ పేర్లు ఎందుకు మారుస్తారు? అర్థమవుతుందా? బాప్తిస్మ పేర్లు ఎందుకు మారుస్తారు? వాడు గతం అది అంటే గత పేర్లు. ఇప్పుడు ప్రభులో వానికి నూతన జీవితం ఇచ్చి వాగ్దానం ఇచ్చి బాప్తిస్మ వాగ్దానం ఇచ్చి వానికి ఒక పేరు పెట్టి అపోస్తలుల యొక్క పరిచర్లో భాగమైన మరి విధానంలో మనకి అస్త నిక్షేపం చేసి ప్లాన్ చేసి సంఘంలో సబ్బరికి చేసి బలిస్తూ వస్తాం. అర్థమవుతుందా? ఎందుకు బలిస్తూ వస్తాం ఆ రోజు అంటే తర్వాత వాళ్ళకి ఆరాధన కూడా చేయమని చెప్పుకుంటూ వస్తాం. అంటే ఎందుకు? వాడు ఒప్పుదల పొందాడు, పాపక్షోభ పొందాడు, మారుమనస్సు పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. ఇప్పుడు వాడి జీవితం అది కాదు, గతం కాదు. 2 కొరింథీ 5:17 ప్రకారం క్రొత్త జన్మ. యోహాను సువార్త 3:3 ప్రకారం 3:5 ప్రకారం క్రొత్త జన్మ అని చెప్పి వాడు బాప్తిస్మం ఇచ్చి నూతన జీవితంలో తీసుకొస్తా.
మరి ఈరోజు ఇంకా చాలామంది మార్పు పొందలేదు, బాప్తిజం తీసుకున్నారు. మీ బ్రతక అంతే, దట్స్ ఆల్, అంతే. మార్పు లేవు. కాబట్టి ఇప్పటికైనా మార్పు రా. 2, మార్పు చెందిన మన జీవితంలో అంటు కట్టబడాలి. అందుకంటాడు, అడవి ఓలివ్ కొమ్మవైన నీవు వాటి మధ్య అంటు కట్టబడ్డావు. అంటే యూదుల మధ్య జనాంగులకు చేర్చబడ్డావు. ఆ జనాంగులను అంటు కట్టబడుతున్నావు కాబట్టి వారి వల్లే, వారు కోల్పోయిన దాంట్లో నువ్వు కోల్పోవద్దు. వారి వల్లే అవిధేయత చూపొద్దు, అవిశ్వాసం చూపొద్దు. అంట కట్టబడి అంటే ఇప్పుడు 20 అంటాడు. ఏంటంటాడు జ్ఞాపం చేస్తూ, మరి 20 అంటాడు, మంచిది వారు అవిశ్వాసం బట్టి విరిచివేయబడ్డారు, నీ విశ్వాసం బట్టి నిలుచున్నావు కనుక భయపడక గర్వింపక భయపడు. దేవుడు స్వాభావికమైన కొమ్మలు విడిచిపెట్టిన నిన్ను విడిచిపెట్టాడు. వాటికే శిక్ష పెడితే నిన్ను విడిచిపెడతాడా అని అడగరా? యూదులైన వారు అడగరా? ఏం ప్రభా మమ్మల్ని తీసేసి వాళ్ళకి ఆ శ్వాసం ఇచ్చావు కదా? సమరశ్రీని లేదా పాపాత్రుల శ్రీని ప్రభు మనం ఇప్పుడు చూసాం. ఆరాధనలకు కూడా లూకాసు వార్త 7:30-39 అంటాం. ఇది యువతియో ఎట్టిదో అని ఎరిగి ఉంటే పాపాత్రులని తనలో అనుకున్నాడంట. అంటే ఆయన జీవితంలో ఎలా అంట, ఆ జీవితంలో మార్పులు అంటే ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వస్తున్నాడంటే వారి జీవితంలో చూసినప్పుడు భయపడుతూ వస్తారు. అంటే నీకు ఎందుకు చెప్తున్నాడంటే మనం అను జీవితంలో అంటు కట్టబడుతున్నాం, ప్రభులు అంటు కట్టబడుతున్నాం. ఈ విశ్వాసంలో మనం అనుజీవితంలో జ్ఞాపం చేస్తుంటాడు, అయ్యా వారు అవిశ్వాసం బట్టి విరిచిపోయి నీ విశ్వాసం బట్టి నిలుచున్నావు కనుక గర్వింపక భయపడము. స్వాభావికమైన కొమ్ముల్ని ఆయన విడిచిపెట్టకపోతే నిన్ను విడిచిపెడతాడా? ఆయన పాపాత్మలతో కూర్చుంటే వాళ్ళు అడిగేది అదే, ఏం ప్రభా నీ పాపం లేనివాడు కదా, వాళ్ళ మధ్య ఎందుకు కూర్చుంటున్నావు? అందుకే యేసు ప్రభుని గురించి వాళ్ళు అడుగుతూ వచ్చారు, పరిచయాలు, శాస్త్రులు, సద్దుకేయులు, ఏమయ్యా మీ బోధకుడు పాపుల దగ్గర సుంకరుల దగ్గర ఆయన స్నేహం చేస్తున్నాడేమి? మనం మత్తయి వార్త 9:6-13 చూసుకుంటూ వస్తాం. పాపుల మధ్య ఆయన స్నేహితులకి ఉండడానికి కారణమేమి అంటే ఏంటంట, పాపులు పిలువచ్చింది కానీ నీతిమంతులు పిలువ రాలేదంటాడు. అంటే అట్లాంటి పాపాత్మలను మనల్ని ఆయన పిలిచి ఆయన సొత్తుగా చేసుకుని రక్షించాడు. రక్షణ పొందిన నీవు ఎట్లా బతుకుతున్నావు? నీ జీవితం ఎంత భయముతో ఉంది, భయభక్తులతో ఉందా, లేదంటే ఇష్టాలతో జీవిస్తున్నావా కదా? అందుకంటాడు వాటికే శిక్ష పెడితే నిన్ను పెట్టడా? వాటికే, అందుకే 20 అంటున్నాడు, అమ్మ జ్ఞాపకం చేస్తుంటాడు, స్వాభావికమైన కొమ్మలు విడిచిపెట్టినలా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీకైనా తప్పదు ఆ నరకమైనా లేదా శిక్ష అయినా. అప్పుడే ఇప్పుడు సౌలు అడుగుదాం, 40 ఏళ్ళు రాజు కదా నీవు, 40 ఏళ్ళు రాజు కదా, నీ జీవితంలో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు అని మాట్లాడలేదా? ఆయన ప్రవక్త అని రాయబడింది, ప్రవక్తలు ఒకటిగా ఎంచబడ్డాడని రాయబడింది. అంటే అంత దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అంతేనా? మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేశకాండంలో వాళ్ళకు ఒక గ్రంథం పెట్టాడు. వాళ్ళకు ఒక గ్రంథం పెట్టి దాన్ని దినదిన చదవాలన్నాడు. అంటే ఆయనకు వాక్యం కూడా ఇచ్చాడు. అది మాట చూస్తే వచ్చేదేమో 17వ అధ్యాయం అనుకుంటా, దేశకాండం 17వ అధ్యాయం. చదమ్మా. తాన దేవుడని యెహోవాకు భయపడి వాక్యములన్నింటినీ, ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి ఇది వాక్యము ఉంది. అర్థమైనా? రాజైనా సరే వాక్యం ఉండాలి. మరి ఆయన వాక్యం ఉండి అన్నీ ఉండి ఆయనకి దేవుడు మాట్లాడలేదంటే అర్థమేమే? అందుకే అంటాడు మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయం 13, 14, 15 అంటాడు, దేవుడే ఆ వ్యక్తి మరణం పెట్టాడంట, మరణ శిక్ష పెట్టాడంట. అంటే నీ బ్రతుకు అట్లా రాకూడదు. చదవండి మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయం 13 వచ్చే. ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందున ఈ రోజుల్లో మన జీవితాలు ఎట్లా వస్తాయి తెలుసా? క్రైస్తవ కుటుంబాలే ఎన్ని రకాలైన పతనాలు ఉన్నాయి తెలుసా?
ఎన్ని రకాలైన పతనాలు, అన్ని రకాల పతనాలు. అన్నిట్లో మన జీవితాలు అమ్ముకుంటూ వచ్చాం కాబట్టి ఎట్లా విధంగా నటనా నైపుణ్యతలో టాప్ తెలిపినాం. ఆయన అంటాడు, మాకు ఒక ఆయన ఉన్నాడు కొనకలు వేస్తాసని, దేవుని ఇంటికి పోతే దావీదు నాట్యము, బయటికి పోతే కోలం నాట్యం అంటాడు. దేవుని ఇంట్లో వచ్చే దావీదు నాట్యము, బయటకు వస్తే కోలం నాట్యం. అంటే 2 in 1 ఓ రోజు వస్తాయి. వాటినే విరిచి చేసినప్పుడు నిన్ను కూడా పెకిలిస్తాడమ్మా. కాబట్టి జాగ్రత్త. నీ విశ్వాసమైన జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నీవు దాన్ని పెంచకపోతే, వాక్యానుసారంగా వారి జీవితాల్లో హెచ్చరిక చేయకపోతే ఒకనొక రోజు తప్పకుండా నీకు శిక్ష. అందుకే మనం చూసిన ప్రకారం మొదటి సమయంలో 3:13 ప్రకారము ఆయన ఎరిగి వారిని అడ్డగింపలేదు. కాబట్టి మన జీవితంలో అడ్డగింపలేకపోతే దేవునికి శిక్ష వచ్చి ఏలీ కుటుంబం తీసివేశాడు. ఏలీని పూర్తిగా యాజకత్వం తీసివేశాడు. ఆ స్థానమును దేవుడు తన దాసుని సమూయేలుకి ఇచ్చాడు. అంటే నీ పరిచర్లు వెళ్ళిపోతాయి, నీ సేవ వెళ్ళిపోతుంది, నీ తలాంతు వెళ్ళిపోతుంది. మనకు అప్పటికే అర్థమైపోతుంది, తెలుసు. మన ప్రార్థన ఉండదు, సాక్ష్యం ఉండదు, పరిచర్య ఉండదు, తెలుసు. కానీ ఏంటంటే నన్ను నేను కడుక్కోను, నన్ను నేను బాగుపరచుకోను, నన్ను నేను అమ్ముకున్నాను. నేను కాను. అమ్ముకున్నప్పుడు నీకు ఎట్లయితే సొత్తు. మనం ఇంకో మాట కూడా చూద్దామండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. మరియు యెహోవా నాకు సెలవుగా ఇశ్రాయేలు ద్రాక్ష పండ్లు అడలను కోరి ఇతర దేవతలు పూజించను, యెహోవాను ప్రేమించినట్లు దాన్ని ప్రేమికి ఇష్టరాలై వ్యభిచారణకి దాన్ని ఎద్దుకుని పోయి దాన్ని ప్రేమించము. కాగా నేను 15 తులముల వెండియు 50 యావలు తీసుకుని దాన్ని కొని ఆమెతో ఇట్లాంటిని అన్నాడు. మొదటి అధ్యాయంలో ఈమె పతన జీవితంలో ఉన్న దాన్ని తీసుకొచ్చి తన భార్య చేసుకున్నాడు. 2వ అధ్యాయంలో మళ్ళా తిరిగి మళ్ళా తన మొదటి స్థితికి వెళ్ళిపోయింది. 2వ అధ్యాయంలో తిరిగి మళ్ళా మొదటి స్థితికి వెళ్ళిపోయింది. అంటే హోషేయ యొక్క ప్రవక్త అయిన భార్య ఉన్న ఈమె తన పతన జీవితానికి వెళ్ళిపోయి వ్యభిచారిణిగా మారిపోయింది అని రాయబడింది. ఇష్టమొచ్చే జీవితంలో జీవిస్తూ వచ్చిందంట. ఇప్పుడు అలాంటి ఆ స్త్రీని తీసి ఇప్పుడు దేవుడు అంటాడు 3వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, 2-3 వచనంలో జ్ఞాపకం చేస్తుంటాడు, అయ్యా కాగా నేను 15 తులముల వెండియు 50 తులముల యావలు తీసుకొని దాన్ని కొని అన్నాడు. మళ్ళా కొని పని వచ్చిందంట. చేర్చుకున్న భార్య, పిల్లలు కలిగిన భార్య, దాంపత్యం కలిగిన భార్య భర్తను వదిలిపెట్టి మళ్ళా బయట తన జీవితాన్ని వెంబడిస్తే మళ్ళీ దేవుడు ప్రేమించి అంటాడు ఏంటంటే జ్ఞాపకం చేస్తుంటాడు, మరి దాన్ని ప్రేమికి ఇష్టాలకు వ్యభిచారణకు దాన్ని ఎద్దుకుని పోయి దాన్ని ప్రేమించము. కాగా నేను 15 తులములు వెండి 50 తులములు తీసుకుని దాన్ని కొని అమితి ఇట్లాంటిని అన్నాడు. మళ్ళా 3వ వచనం అంటాడు, చాలా జనులు ఆ పక్షం నిలిచుండి ఏ పురుషుని కొడుకు వ్యభిచారం చేయక నీ ఉండవలను ఏడల నేను అలాగనే ఉందును అన్నాడు. అంటే మళ్ళా కొన్న ఆమె జీవితంలో మార్పు అనేది కావాలి. ఇప్పుడు మనం ఆరాధన గురించి చూసాము. యెహోషువ 8:11 అంటాడు, ఆమెను ప్రేమించి మన వ్యభిచారం మీద పట్టుబడిన స్త్రీని శిక్షించక విడిచిపెట్టి ఒక ఏ మాట అంటాడు, అమ్మా ఇక వెళ్ళి పాపం చేయకమన్నాడు. నేను నీకు శిక్ష విధింపను, ఇక వెళ్ళి పాపం చేయకమని. మళ్ళీ మన స్థితికి వెళ్ళిపోతే మన బతుకది, మన జీవితం అది. కాబట్టి జాగ్రత్త. ఈ జీవితంలో ఈ యొక్క మరి ఈ స్త్రీని దేవుడు ప్రేమించి ఆ స్థానం ఇచ్చి ఆమె ఇంత గొప్ప స్థానం ఇచ్చిన ఆమె జీవితంలో మార్పు లేకపోతే ఈ ఉదయకాలపు లేదా మధ్యాహ్న కాలపు నీ జీవితంలో ప్రభు నిన్ను విడిచిపెట్టాడని అర్థం, ప్రభు నిన్ను నరికిస్తున్నాడని అర్థం, అసలు నీతో లేడు అని అర్థం. కాబట్టి బాగుపడడానికి అవకాశం దేవుడు ఇస్తున్నప్పుడు మరి ఏలీ కుటుంబాన్ని త్రోసివేస్తే, సౌలుని త్రోసివేస్తే, మరి హోషేయ జీవితంలో మళ్ళీ హెచ్చరించినట్లు నీకు హెచ్చరిక చేస్తే నువ్వు బాగుపడుతున్నావు లేదా ముగించుకున్నప్పు పరీక్షించుకో. ప్రభా నేను హోషేయ ప్రవక్త తన జీవితంలో మళ్ళీ రెండోసారి ఆమెను కొన్నట్లు నువ్వు నన్ను కొనడానికి ఇష్టపడుతున్నా, నేను మార్పు రాకపోతే ఎలాంటి జ్ఞాపకం చేస్తూ అయ్యా మళ్ళా నా గృహదేవతలు, నా వెంబడింపులు, నా ఆస్తులు, నా దాని కొరకు నేను వెంబడిస్తున్నాను, నేను సేవ చేయటం మానుకున్నా అని అంటావా? మనకు నీ దీన్ని తీస్తాడు, నీ పరిచయం కొరికిస్తాడు. అప్పుడు నీవెక్కడ పోతావు? ఎక్కడ వెళ్ళిపోతావు? ఇది ఎరిగే సౌలు బాధపడింది.
ఎప్పుడైతే యెహోవా తనను వదిలిపెట్టాడో 17వ అధ్యాయం మొదటి సమయంలో 17వ అధ్యాయం 13, 14లో కానీ 15వ అధ్యాయం 23, 24 వచనాలు కానీ దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. అయ్యా ఇంకా నువ్వు మరి 15వ అధ్యాయం ఆక్రోషంలో కానీ అదే దేవుడు స్పష్టంగా మాట్లాడు, నువ్వు అతని గురించి ప్రార్థన చేయొద్దు, అతని గురించి విచారణ చేయొద్దు అన్నాడు సౌలు గురించి. అసలు నువ్వు అతని కొరకు నువ్వు విలాపమే చేద్దా, ప్రార్థన చేద్దా, అంగీకరించను అన్నాడు. కానీ దేవుడు తన దాసుడు ఎన్న సమయంలో ప్రార్థన చేసినా మార్పు రాలే. మేమైనా అంతే. ముగిస్తున్నా. సంఘం ఎంత మీ కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినా మీ జీవితం మీరు మార్పు పొందకపోతే, నేను చెప్పినట్లు ప్రభువా నీవు రక్షించుకో, ప్రభువా నీవు మార్పులు తీసుకొచ్చుకో అంటే నీవే వాడిని అట్లే పెంచుతావు, వాడిని అట్లే చేస్తూ వస్తావు. కానీ వాని జీవితంలో ఒప్పుకోవు, వాడిని గొప్పించో, వాడు మార్పు చెందాలి. వాని మనసాక్షి అది తప్పు నాయనా అని చెప్పాలి, ఇది తప్పు అని చెప్పాలి, ఇది మాట్లాడకూడదని చెప్పాలి, ఇలా జీవించకూడదని చెప్పాలి. అలా సహకరించావంటే అంతరాత్మకి నీవు ఉత్తరవాది, వాని ప్రాణానికి నీవు ఉత్తరవాది. కాబట్టి హెజ్కేలుతో కూడా అంటాడు, వాని గురించి చెప్పు. భార్య అయినా భర్త అయినా చెప్పాలి, భర్త అయినా భార్యకి చెప్పాలి, పెళ్ళైన వాళ్ళకి చెప్పాలి. చెప్పుకుంటూ మార్పు తీసుకురా. లేదనుకో మనం ఏం చేయగలము? ఇప్పుడు సపోజ్ అందాం, అబ్రాహాము అన్నాడు, తన కుమారుడు ఇస్మాయిల్ పిలిచాడు, గద్దించాడు, ఆయన మార్పు రాలేదు. సపోజు అదే యాకోబు ఉన్నాడు, తర్వాత ఇస్సాకు ఉన్నాడు, మరి యేషోను పిలిపించాడు, బుద్ధి చెప్పాడు, మార్పు రాలేదు. వాళ్ళ ఇష్టం, తీర్పుగా వాళ్ళు అవ చెప్పుకుంటూ వస్తారు. కానీ నీ జీవితంలో ఎదురు చేస్తున్నావా? ముగిస్తున్నా, పరీక్షించుకో. ప్రభా మరి ఒక మాట చూస్తాం, అదే మాట మనం చూస్తూ వస్తాం. కీర్తనలు 80 కీర్తనలు మనం చూస్తూ వచ్చాం. చాలా ఉన్న సమయం అయిపోయింది, సమయానికి ముగిస్తే మంచిదని ఆలోచనతో ఉన్నాం. 80 కీర్తనలు జ్ఞాపం చేస్తూ అంటాడు. మరి 14 నుంచి జ్ఞాపం చేస్తూ, సైన్యులు కాదు దేవ, ఆకాశం నుండి మరలా చూడము, ఈ ద్రాక్షలో దృష్టించము, నీ కుడిచి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము, అది అగ్ని చేత కాల్చబడింది, నరకబడి ఉన్నది, నీ కోపదృష్టి వలన జనులు నశించున్నారు అని అంటూ జ్ఞాపం చేస్తూ, ఎట్లా జ్ఞాపం చేస్తూ ఎలా మరి జ్ఞాపం చేస్తూ ఏంటట అంటే నరకవేయబడిందే కాక ఇక్కడ అంటాడు, ఏంటంటే అగ్ని చేత కాల్చబడింది, నరకబడింది, నీ కోపదృష్టి వల్ల జనులు నశిస్తున్నారు. మనమైతే ఆత్మీయమైన మరణములో ఉన్నాం, వెలుగు లేకుండా జీవిస్తున్నాం, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూనే ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఒప్పుకుంటూ వస్తాం. ప్రభా పిలుపును పోగొట్టుకున్నా, 100% పరిచయను పోగొట్టుకుంటున్నా, కుటుంబ సాక్షిని పోగొట్టుకుంటున్నా, ఆత్మీయ జీవితాన్ని వారి హెచ్చరికను పోగొట్టుకుంటున్నా. కాబట్టి నా ఇంటిలో జీవము లేదు, నా కుటుంబంలో పరిశుద్ధత లేదు. ప్రభా సరి చేసుకుంటా. అందుకే ఊరికే ఇష్టానుసారం కాదు, మనం సరి చేసుకుంటూ వస్తాం. ప్రభా నీ కొరకు ఏర్పరచబడిన వారి వల్ల ఉంటా. అట్లా కాకపోతే ఇంకొక మాట చూసుకొని ముగిస్తామండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ అధ్యాయం 22, 24 వచ్చిన 22, 24 చదవండి. అపోస్తలుడు అంతే. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడై నిలిచి ఉన్నలా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహం చూడు. ఏంటంటే వాళ్ళు పడిపోయి నీకు అనుగ్రహం వచ్చింది. వాళ్ళకే 20 రాబడి ప్రకారము కఠినమైన శిక్ష పెడితే నీవైనా, నీకు చాలాసార్లు చెప్పేది అదే, మళ్ళా విజ్ఞానం చేస్తుంది. మొట్టమొదటిది నీ మనస్సాక్షి, రెండవది పరిశుద్ధాత్మైన దేవుని ఎదుట, మూడవది అపవాది కూడా నిలబడుకుంటూ వస్తాడు, నాలుగవది సర్వసమాజం కూడా నడుకుంటూ వస్తుంది. పలానా వ్యక్తి చూడు ఎట్లున్నాడు అట్లా ఉన్నాడు. కాబట్టి అందుకే మనము జకర్య గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తూ వస్తాం. మలినమైన వస్త్రం కలిగినప్పుడు దేవుని ఎదుటకు నిలబెట్టి అడుగుతూ వచ్చాడు, ఎదుగో చూడు ఆయా నువ్వే ఆయన బాగున్నాడని దేవదూత అంటుంది, మరి అతను మలినం చూడు అన్నది. కాబట్టి మన మలినము, మన దోషాలు ప్రభుతో కడగబడాలి, సరిచేయబడుతూ రావాలి. అట్లా నిలవకపోతే ఏంటంట 22 అంటున్నాడు, అట్లా నిలవని ఎడల, అట్లా ఆ అనుగ్రహ ప్రాప్తులు నిలిచిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహం చూడము, అట్లా నిలవని ఎడల నీవును నరికివేయబడతావు. అంటే ఏంటంట అసలు విశ్వాస జీవితంలో ఉండవు, కొట్టివేయబడతావు. ఎట్లంట ఆఖరికి మన వంశం, మన కుటుంబాలు, మా బాధ కూడా ఒకటే, నా బాధ అయితే ప్రభా చాలా క్రైస్తవ కుటుంబాలు అస్సలు లేని కుటుంబాలకు వెళ్ళిపోయినాయి. మీకు తెలుసు వాళ్ళ పేర్లు, వాళ్ళ బయోడేటా.
వాళ్ళ పేర్లు, వారి బయోడేటా అంటే వాళ్ళ చరిత్ర మాకు తెలుసు. మరి ఆ కుటుంబాల్లో మా కుటుంబం ఏడైతుందో నా బాధ. మా తండ్రి ద్వారా రక్షణ అంటే మా తండ్రి ద్వారా ప్రభు పిల్లలుగా క్రైస్తవులుగా దేవుని ఇట్లా పెరుగుతూ వచ్చాం. ఫలానా రోజు దేవుడు రక్షణ మార్గం ఇచ్చాడు దేవుని యొక్క వాక్యం చేత. మాకు కుటుంబం దేవుడు ఇచ్చాడు, నాకు కుటుంబం దేవుడు ఇచ్చాడు. ఆ పిల్లలు అంతేనా? మా తరం అంతేనా? తర్వాత మన పిల్లలుగా దేవుని ఇట్లా కనబడగలరా? ఇది మొదటిది. 2, ప్రభా మేము ఇప్పుడు వచ్చినా నీవు వచ్చినా లేదా మా కాలం ముగించిన నీతో సదా ఉంటామా? తెస్సలోనికీయులకు రాస్తూ 4వ అధ్యాయం ఆఖరి వచనంలో రాయబడిన ప్రకారం సదా ఆ కాలంలో ఉంటామా, లేదంటే విడబడి నరక ప్రాప్తమైపోతామా? ఆ బాధ ఒకటి. అర్థమవుతుందా? ఈ అనుభవ జీవితంలో ఉండే భయముతో క్రైస్తవ కుటుంబాలుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. ఇంకే మనకైతే ఇవన్నీ చెప్పుకుంటే సమస్యలు కానీ పరీక్షించుకుంటే మనం నరక ప్రాప్తులు కాకూడదు. పరీక్షించుకుంటే విశ్వాస కుటుంబాలుగా ఉంటే, లేకపోతే ఒకరోజు లేనట్టు అయిపోతాం. ఒకవేళ సౌలు ఒకటే పతనమైపోతే పర్వాలేదయ్యా. సౌలు ఒకటే రాజ్యాన్ని కోల్పోతే పర్వాలేదు. అతని పిల్లలైన రాజ్యంలో ఉన్నారా? అతనితోనే అంతమైందంట రాజ్యం. మరి దావీదు అన్ని తప్పులు చేసిన, అన్ని అవిధేయతలు చూపిన దావీదు కృప చూపుతూనే వచ్చాడు. కారణము హృదయానుసరణ రాయబడింది. ఆయనకి ఇష్టానుసరణ మనుషుడు రాయబడింది. ఆయన ఆలోచన ప్రకారం నడవడానికి ఇష్టపడుతుకొచ్చాడు. అందుకంటే కీర్తన 48లో ఉంటాడు, 40 కీర్తన 8-10 ఉంటాడు. దేవాన్ని చిత్తం నెరవేర్చడం నాకు సంతోషము అన్నాడు. రెండో మాట అంటాడు, అది నా ఆంతర్యంలో ఉంది అన్నాడు. నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. రెండో మాట అంటాడు, అది నా ఆంతరంలో అంటే అట్లా ఫీడ్ అయిపోయిందంట దేవుని యొక్క మాటలు వినట్టు. చదవమ్మా ఆ మాట. అది అంటే ఆయన జీవితము ప్రభుత్వ జాయింట్ అయిపోయిందంట. అది నీ జీవితం ఉందా? పరీక్షించుకున్న వారు ప్రభువులో పాల్పొందుతూ వస్తాం. ప్రభు అట్లా నేను నన్ను సిద్ధపరచుగాక. దేశ స్థలం నుంచి యోగంగా బలలో పాల్పొందుతూ వస్తాం. మొదటిది యోగంగా ఈ సన్నిధి నుండి మళ్ళీ సిద్ధపడి ప్రభు కొరకు నిలబడుకుంటూ వస్తాం. ప్రభు అట్లా మళ్ళీ సిద్ధపరచుగా తలలో చెడి ప్రాణం చేసుకుంటూ బలలో పాల్పొందుతాం.